రవి అనే పేరు పెట్టుకున్నటువంటి వారు తులారాశి వారు అవుతారండి. రవి అనే పేరు మనకు చిత్తా నక్షత్రం తులారాశి కిందకు వస్తుంది. ఈ పేరు పెట్టుకున్నటువంటి వారు జీవితకాలం ఇతరులకు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి మంచి గొప్ప మనస్సు స్వభావం ఏంటంటే ఎవరి దగ్గర నుండి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించరండి. వాళ్ళు కష్టపడి వాళ్ళు స్వతహాగా చిన్నప్పటి నుండి కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చేటువంటి వారు రవి. కానీ ఆ రవికి ఎన్ని రకాల కష్టాలో తెలుసా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. అరే నాయన, నా దగ్గర డబ్బు లేదు అంటే వాడు వినిపించుకోడు. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు కోటీశ్వరు, నువ్వు లక్షాధికారివి, నీ దగ్గర బాగా డబ్బు ఉంది, కానీ మాకు ఇవ్వడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అసలు నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందంటే ఎవరు బయటికి నమ్మరు. అంటే వీళ్ళు ఓపెన్గానే చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని స్వీకరించరు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే జీవితంలో ఒక సమస్య పోయిందంటే ఇంకొక సమస్య రెడీగా ఉంటుంది. ఒక అప్పు కట్టేశారని ఇంకో అప్పు రెడీగా ఉంటుంది. మనం ఎంత నిజాయితీగా ప్రజల్లో కలిసి ఉన్నా కూడా వ్యతిరేకత స్వభావం అనేది కూడా వస్తుంది. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మనం వెళ్ళిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే సమాజంలో వీరు గొప్ప ఏమంటారంటే మంచి అభివృద్ధి చెందాలని, నేను బాగుపడినాడు ప్రతి ఒక్కరు బాగుపడాలని ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా వీళ్ళు శత్రువులుగా మారిపోతుంటారు వీళ్ళకి. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, రవి అనే పేరులో సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది, ఫిల్లర్ లెటర్స్ లేవు, అండ్ కాంపౌండెంట్ నెంబర్ కరెక్ట్గా లేదు, న్యూమరికల్ నెంబర్ అనేది సరిగా లేదు. మీ యొక్క జన్మ కుండల్ని బట్టి, జన్మ జాతకాన్ని బట్టి మీ పేరును 360 డిగ్రీలలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను.